వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగడాలు మితిమీరాయి. 5వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజేందర్ను హస్తం లీడర్లు కిడ్నాప్ చేశారు. దీంతో రాజేందర్ను అప్పగించాలంటూ స్థానిక ప్రజలు, గిరిజన బిడ్డలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు అధికార జులుం ప్రదర్శించాడు. ప్రశ్నించిన గిరిజన బిడ్డపైకి కాకీలను ఉసిగొల్పాడు. తండావాసులపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే నాగరాజు గుండాగిరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, జనం ధర్నాకు దిగారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పీఎస్ ఎదుట రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. వచ్చిన రైల్లోకి వచ్చిన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగడాలు మితిమీరాయి. 5వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజేందర్ను హస్తం లీడర్లు కిడ్నాప్ చేశారు. దీంతో రాజేందర్ను అప్పగించాలంటూ స్థానిక ప్రజలు, గిరిజన బిడ్డలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు అధికార జులుం ప్రదర్శించాడు. ప్రశ్నించిన గిరిజన బిడ్డలపైకి కాకీలను ఉసిగొల్పాడు. తండావాసులపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే నాగరాజు గుండాగిరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, జనం ధర్నాకు దిగారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పీఎస్ ఎదుట రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అటు జనగామలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు. ఇక్కడ వర్ధన్నపేటలో చూసినట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఇప్పుడు రెబల్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారినటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనం వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన క్యాంపుకు పిలిచి కొట్టాడన్నటువంటి అంశంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. సందర్భంగా మనకు కనిపిస్తా ఉంది. వర్ధన్నపేట జాతీయ రహదారి మీద ఆందోళన అయితే ఉద్రిక్త పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 5వ వార్డు అభ్యర్థి రాజేందర్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి దారుణంగా కొట్టారన్నటువంటి విషయాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళలను మాట్లాడే ఏం జరిగింది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యే కొట్టడానికి అవకాశం ఉందా? మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. మనం చూసినట్లయితే విజువల్స్ లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళంతా కూడా గిరిజన బిడ్డలు, వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం అధికార పార్టీకి కుమ్ము కాస్తున్న వ్యక్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఇతన్ని మనం చూపించాల్సినటువంటి సందర్భం. గిరిజన మహిళలంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తుంటే వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ వ్యక్తి చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ రోడ్డుపై పడుకొని వీళ్ళంతా ఆందోళన చేస్తున్నటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు రెబల్ అభ్యర్థి కీలకంగా మారినటువంటి క్రమంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో వీళ్ళ మీద జులుం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అభ్యర్థిని కొట్టినటువంటి పరిస్థితి, అతని వీపు మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏం జరిగింది వాళ్ళ? హలో, ఏం జరిగింది?
సార్ మా తండ్రి ఆయన గెలిచి తీర్మానం చూస్తా ఉన్నాం జాతీయ రహదారి మీద తీర్మానం చూస్తా ఉన్నాం జాతీయ రహదారి మీద ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఒకవైపు కౌంటింగ్ హాల్ దగ్గర ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే జాతీయ రహదారి మీద కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కూడా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. 12వ వార్డు కౌంటింగ్ విషయంలో ఎన్నికకు సంబంధించి 12వ వార్డుకు సంబంధించిన ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నాగూర్ల వెంకన్న బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ 100 మీటర్ల దూరంలో వర్ధనపేట పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజేందర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 5వ వార్డు నుంచి గెలుపొందినటువంటి సందర్భంలో అతన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకొచ్చి కొట్టారన్నటువంటి అంశము, అతనితో పాటు వచ్చినటువంటి గిరిజన యువకుల మీద కూడా దాడికి పాల్పడ్డటువంటి పరిస్థితి ఏదైతే మనం ఇంతకుముందు చూసామో అబ్బాయి మీద పూర్తిగా అతని వీపు మీద దెబ్బలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, వాతలు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అతని మీద తీవ్రమైనటువంటి దాడి జరిగింది. మాకు న్యాయం చేయాలని అంటే గిరిజన బిడ్డల్ని తీవ్రవాదులు దొంగల్ని తీసుకెళ్లినట్లు కూడా పోలీసులు తీసుకెళ్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన నిర్వహిస్తున్న గిరిజనులంతా కూడా వాళ్ళను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం, వాళ్ళను ఒక పశువుల్లా తీసుకువెళ్తున్నటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. వర్ధనపేటలో పూర్తి స్థాయిలో పోలీస్ జులుం అయితే మనకు కనిపిస్తుంది. మహిళలు కింద పడి ఇక్కడ అంతా పరిధిలో కనిపిస్తూ ఉంది. వర్ధనపేట జాతీయ రహదారి మీద ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్త పరిస్థితులు అయితే వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి ఇదే విధమైనటువంటి పరిస్థితి. ఎన్నిక తారుమారు చేసేటువంటి ప్రయత్నంలో గతంలో సిపిగా పనిచేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఆర్ నాగరాజు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తానన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యువతనంతా కూడా లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి, గుంజుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద పిడిగుడ్డులు గుద్దుతూ తీసుకువెళ్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. వర్ధనపేట పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజేందర్ అట్లా గెలితే మా కొడుకు కొడతాడా? దాచుకున్నా ఆపత్తి వాళ్ళకే మాకు పిల్లలు అందరూ వస్తే కొట్టిరా, రోడ్డు మీద కొట్టి రోడ్డు మీద చంపుతారా? ఏం లేదు, రెబల్ నాగరాజు అనే అభ్యర్థి గెలవడం జరిగితే నాగరాజు ఎమ్మెల్యే అనే నాగరాజు వాళ్ళ ఇంటి ముట్టడి చేసి నాగరాజుకు రాజాబాబు అనేది ఆయన గెలిచిన అభ్యర్థి రెబల్కి తీసుకురావడం జరిగింది. ఆ రాజా అనే అబ్బాయి వాళ్ళ కార్యకర్తలకి రమ్మని చెప్పడం వల్ల ఆ కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే వాళ్లకు రాజా వెనుకలు ఉన్న కార్యకర్తలు కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు రాజా కనిపించడం జరగడం లేదు. ఇప్పటి వరకు దాని గురించి వాళ్ళు పోరాటం చేసేది కార్యకర్తలు రాజా గురించి లేదు, అసలు ఆ జాడ లేదు. రాజా అనే అబ్బాయి రెబల్ గెలిచిన రాజా అనే అబ్బాయి ఇప్పటి వరకు ఆయన జాడ లేదు. ఎమ్మెల్యే ఎక్కడ దాచిపెట్టారో జాడ లేదు ఇప్పటి వరకు. దాని గురించే కార్యకర్తలు, రెబల్ కార్యకర్తలు దాని గురించే కొట్లాడడం జరుగుతుంది, రోడ్డు బ్లాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రెబల్ క్యాండిడేట్ వాళ్ళకి కావాలనే ఆలోచనలో ఇక్కడ ఇంత ఘోరంగా జరగడం జరుగుతుంది. మొత్తంగా చూసినట్టయితే పూర్తి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం వర్ధనపేటలో కనిపిస్తుంది. జాతీయ రహదారి మీద ఆందోళనకైతే గిరిజనులంతా కూడా దిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. 5వ వార్డు సీటుగా ఉంటుంది, 2 తండాలకు సంబంధించినటువంటి స్థానంగా ఉంటుంది. ఇక్కడ రాజేందర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలిచాడు. అతని ఆచూకీ ఇప్పటికీ కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజే చేశాడు. తన క్యాంపు కార్యాలయంలో బంధించాడా లేకపోతే ఇక్కడ నుంచి ఇంకేటైనా తీసుకువెళ్ళాడా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ మా రాజేందర్ను మాకు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ వీళ్ళంతా ఆందోళనకు
దిగినటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే జాతీయ రహదారి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిలో మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీన్ని ఆపడానికి, అణచివేయడానికి పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. రాజేందర్ను మాకు చూపించే వరకు మేము ఊరుకోమన్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా తమ ఆందోళన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి మీద అయితే ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే దారి తీసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.